హనుమ బ్రతికి ఉండి ఈ మొత్తం సైన్యం మరణిస్తే హనుమ ఒక్కరుంటే అందరం బతుకుతాం. అందరం బతికి ఉండి హనుమ పడిపోతే అందరం చచ్చిపోతాం. కాబట్టి హనుమ ఒక్కరు ఉంటే చాలు. ఉన్నారా అని నేను అందుకు అడిగాను. ధరతే మారుతి స్థాత మారుత ప్రతిమోయది వైశ్వానర సమో వీర్యే జీవితాశా తతో భవేత్. ఆయన మహానుభావుడు. ఆ మారుతి, ఆ హనుమ సాక్షాత్తుగా అగ్ని యొక్క తేజస్సు ఎటువంటిదో ఆయన యొక్క తేజస్సు అటువంటిది. ఈ మాటలు వినగానే ఇంకొకడైతే ఇంతమంది పడిపోయారు, నేనింత గొప్పవాణ్ణి, నా గురించి అలా మాట్లాడుతున్నాడు జాంబవంతుడని గుండెలు బారజాపుతాడు. హనుమ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించి తతో వృద్ధం ఉపాగమ్య నియమేనాభ్యవాదయత్. నియమేనాభ్యవాదయత్ అంటే నియమంతో అభివాదము. తాత, ఈ హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు, నమస్కరించుచున్నాడు అని చెప్తే అభివాదం. అభివాదం చేస్తూ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించాడు. ఎవరికి? పడిపోయిన ఆయనకి పడకుండా నిలబడగలిగిన వాడు. ఇది హనుమ యొక్క వినయం అంటే. అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో అటువంటి వాళ్ళందరికీ ఆ వినయం వస్తుంది. గృహ్య జాంబవత పాదౌ హనుమాన్ మారుతాత్మజ. ఆ జాంబవంతుడి పాదములు పట్టుకుని హనుమ ఈ మాటలు చెప్పి ఆయనకి నమస్కరించారు. జాంబవంతుడు అన్నాడు, ఆగచ్చ హరిషాద్దూలా వానరాం స్త్రాతుమర్హసి నాణ్యో విక్రమ పర్యాప్త త్వమేషాం పరమఃసఖ హిమవంతం నగశ్రేష్టం హనుమన్ గంతుమర్హసి తత కాంచనమత్యుచ్చం వృషభం పర్వతోత్తమం మృత సంజీవనీంచైవ విశల్యకరణీమపి సావర్ణ్యకరణీంచైవ సంధానకరణీం తథా. నాయన, ఇప్పుడు నువ్వే ఈ వానర జాతిని, రామలక్ష్మణుల్ని, సుగ్రీవుణ్ణి అందరినీ బ్రతికించగలిగిన వాడివి. నువ్వు తప్ప మార్గం లేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం చేరాలి. చీకటి పడిపోయింది, బ్రహ్మాస్త్ర బంధనానికి పడిపోయారు. అందులో 67 కోట్ల మంది మృత్యువుని పొందారు. ఇంకా మిగిలిన కొన్ని కోట్ల మంది శరీరంలో బాణపు ములుకులున్నాయి. కొన్ని కోట్ల మందికి విరిగిపోయే ఎముకలు, కొన్ని కోట్ల మంది రంగు మారిపోయి ఉన్నారు. అంతకు ముందే యుద్ధం చేసినటువంటి వాళ్ళల్లో చనిపోయినటువంటి వాళ్ళ శవాలన్నీ లంకలో పడున్నాయి, వానరులవి. రావణుడు మాత్రం మరణించినటువంటి రాక్షసుల యొక్క శవాలు ఉండనిచ్చేవాడు కాదు. భయపడతారు, ఇంతమంది చచ్చిపోయారని తెలుసుకుని యుద్ధానికి వెళ్ళారని ఏ రోజు శవాల్ని ఆ రోజు సముద్రంలో కల్పించేశాడు. కాబట్టి యుద్ధ భూమిలో మిగిలిన శవాలన్నీ ఒక్క వానరుల శవాలే ఉన్నాయి. కాబట్టి నాయన, నువ్వు ఎక్కడ లంకా పట్టణం? దక్షిణ దిక్కున 100 యోజనముల సముద్రమును దాటి వెడితే కాంచన లెక్క. ఎక్కడ? కైలాస పర్వతం. ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలు దాటిపోయిన తర్వాత కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతానికి, వృషభము అన్న పర్వతానికి మధ్యలో ఓషధీ పర్వతం. నువ్వు ఆ ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళాలి. మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణకరణి, సంధానకరణి అని 4 ఓషధులు. ఆ 4 ఓషధుల్ని ఆ పర్వతం మీద వెతికి పట్రావాలి. వాటి వాసన తగిలితే చనిపోయిన వాళ్ళు లేస్తారు. విశల్యకరణి, బాణపు ములుకులు లోపలుండిపోయిన వాళ్ళకి బాణపు ములుకులు ఊడిపడిపోయి స్వస్థత పొందుతారు. సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళ ఎముకలు అంటుకుంటాయి. సావర్ణకరణి, రంగు మారిపోయి మరణానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మళ్ళీ తేజస్సు పొందుతారు. ఆ 4 ఓషధులు పట్టరమన్నారు. అంతే. మాట ఒకటే ఇంకా వినపడింది. మహానుభావుడు ఎగిరి త్రికూటాచలం మీదకి వెళ్ళి అక్కడి నుంచి మలయపర్వతం మీదకి ఎగిరి, మలయపర్వతం మించి ఒక్కసారి ఆ పర్వత శిఖరములు కింద పడిపోయేటట్టుగా ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారంతే. కన్ను మూసి కన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు. అది హనుమ యొక్క వేగం అంటే. అందుకే హనుమని నమ్మిన వాడికి ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు, కాపాడి తీరుతారు మహానుభావుడు. ఆయన ఒక్కసారి వెళ్ళి ఆ కైలాస పర్వతం మీద సబ్రహ్మకోశం రజతాలయంచ శక్రాలయం రుద్రశర ప్రమోక్షం హయాననం బ్రహ్మశిరశ్చ దీప్తం దదర్శ వైవస్వత కింకరాంశ్చ వజ్రాలయం వైశ్రవణాలయంచ సూర్యప్రభం సూర్య నిబంధనంచ బ్రహ్మాసనం శంకర కార్ముకంచ దదర్శనాభించ వసుంధరాయా. ఆ కైలాస పర్వతం మీద బ్రహ్మగారు నివసించే ప్రదేశం కైలాస పర్వతం, ఇంద్రుడు నివసించే ప్రదేశం, శివుడు విలాసంగా అప్పుడప్పుడు సరదాకి బాణములను ప్రయోగించేటటువంటి ప్రదేశం, ఈశ్వరుని చేత బ్రహ్మగారి యొక్క 5వ తల ఖండింపబడి కింద పడేసినటువంటి ప్రదేశం, బ్రహ్మ ఇంద్రునకు వజ్రాయుధాన్ని ఇచ్చినటువంటి ప్రదేశం, కుబేరుని యొక్క నిలయం, సూర్యకాంతిని తగ్గించడానికి, ఒరిపిరి పట్టడానికి విశ్వకర్మ సూర్యబింబాన్ని పట్టుకుని బంధించి నిలబెట్టినటువంటి ప్రదేశం,
దర్శనం ఇవ్వడం కోసమని దేవతలకి దర్శనం ఇచ్చేటప్పుడు బ్రహ్మగారు వచ్చి కూర్చునేటటువంటి ఆసనం ఉన్నటువంటి ప్రదేశం, శంకరుడు విలాసంగా తన ధనస్సుని నిలబెట్టేటటువంటి ప్రదేశం, పాతాళంలోకి ప్రవేశించడానికి ఉన్నటువంటి బిలద్వారం ఉన్న ప్రదేశం, వీటన్నిటినీ చూసి కైలాస పర్వతానికి పక్కన ఉన్నటువంటి కాంచన పర్వతానికి వృషభ పర్వతానికి మధ్యలో ఉన్న ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఓషధుల్ని వెతుకుతుంటే ఈ ఓషధులు పట్టుకెళ్ళిపోతాడేమోనని అవి తమ తేజస్సుని ఉపసంహారం చేసి దాక్కున్నాయి. రామకార్యం మీద కావలసి వచ్చి నేను మీ దగ్గరికి వస్తే మీరు రామకార్యం మీద ఉపకారం చెయ్యకుండా ఓషధుల్ని దాస్తారా? ఉండండి, మీ పని చెప్తానన్నారు. సతం సముత్పాట్య ఖముత్పపాత విత్రాస్య లోకాన్ ససురాసురేంద్రాన్ సంస్తూయమాన కచరైరనేకై జగామ వేగాద్ గరుడోగ్రవేగ. ఆయన యక్షులు, సిద్ధులు, దేవతలు అందరూ ఆకాశం మీద నిలబడి స్తోత్రం చేస్తుండగా రామకార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని ఆ పర్వత శిఖరాన్ని తన వేళ్లతో పెల్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఆకాశ మార్గంలో గరుత్మంతుడుస్తున్నాడా అన్నట్టుగా ఆ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఓషధీ పర్వతాన్ని ఆ యుద్ధ భూమిలో దింపారు. దింపగానే ఆ మృత సంజీవని యొక్క వాసనకి విశల్యకరణి, సంధానకరణి, సావర్ణకరణి ఆ ఓషధుల యొక్క ప్రభావం చేత అప్పటి వరకు మృతి చెందినటువంటి వానరులతో సహా మొత్తం వానరులందరూ లేచి నిలబడ్డారు. పూర్వం కన్నా విశేషమైనటువంటి తేజస్సు పొందారు. వీళ్ళందరూ లేచి ఇక్కడ నిలబడి సంతోషాన్ని పొందారు. అక్కడ ఇంద్రజిత్ వెళ్లి రావణాసురుడితో యుద్ధభూమిలో కొన్ని కోట్ల వానరములతో సహా రామలక్ష్మణుల్ని నేను సంహరించానని చెప్పాడు. ఆయన అక్కడ సంతోషించే లోపలే ఇక్కడ వానరులందరూ లేచి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తూ ఎంతో సంతోషంతో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ అని మనమంటాం. ఇవాళ తీసుకొచ్చారు కదా, నాకు కనపడని ఓషధుల్ని మళ్ళీ తీసుకెళ్లి నేనెందుకు పెట్టాలని ఊరుకోవాలి. ఎక్కడ తెచ్చారు? చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ సృష్టించారు ఆ శిఖరాన్ని. కాబట్టి దాన్ని నేను ఇక్కడ ఉంచకూడదని ఆ సంజీవని పర్వతాన్ని అలా తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఉంచేశారు మహానుభావుడు. తప్ప ఆ పర్వత శిఖరపు పెళ్ళ ఏదో విరిగిపోయిందని, ఎక్కడో పడిపోయిందని రామాయణంలో ఎక్కడా లేదు. శ్రీరామాయణంలో మాత్రం ఎలా తీసుకొచ్చారో అలాగే ఆ సంజీవని పర్వతాన్ని తీసుకెళ్లి ఓషధీ పర్వతాన్ని మళ్ళీ ఆ కైలాసము, వృషభము అనేటటువంటి రెండు పర్వతాల మధ్యలో స్వామి హనుమ ఉంచారు.